వహిస్తూ దేవాదాయ శాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అర్హత లేని వారికి దేవాదాయ శాఖ కమిషనర్ పదవి ఇచ్చారని విమర్శించారు. ఇక ఇటీవల సింహాచలం చందోత్సవంలో గోడకూలి చనిపోయిన వారి కుటుంబాలకు వైసీపీ 2 లక్షల పరిహారం ప్రకటించింది. బాధిత కుటుంబ సభ్యులకు ఎక్స్ గ్రేషియా అందజేశారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మృతుల కుటుంబాలకు ₹1 కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇక వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే బాధితులకు న్యాయం చేస్తామన్నారు. ఇంత పెద్ద ఇన్సిడెంట్ ఇది ఒకటి కాదు. ఈ 11 మాసాల్లో తిరుపతిలో వైకుంఠ ఏకాదశి రోజున జరిగినటువంటి ఘటనలో 6 చనిపోయారు, మొన్న 7 చనిపోయారు. ఇలాగా ప్రధానమైనటువంటి టెంపుల్స్ ఇవి. తిరుపతి అంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి టెంపుల్. అలాంటి వైకుంఠ ఏకాదశి రోజున భక్తులకి కాన్ఫిడెన్స్ ఇవ్వకపోతే రేపు నుంచి ఎక్కడ ఏ పెద్ద కార్యక్రమం రేపొద్దున్న దసరా కనకదుర్గమ్మ టెంపుల్లో జరిగితే భక్తులు వెళ్ళడానికి భయపడేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు ఈరోజు రాష్ట్రంలో. రేపు మన అరసవిల్లిలో ఏదైనా టెంపుల్లో ఏదైనా రథసప్తమికి ఏదైనా యాక్టివిటీ చేయాలని అంటే భక్తులు వెళ్ళాలా లేదా అనేటువంటి ప్రశ్న ఈరోజు ఉత్పన్నం అవుతా ఉంది. సో దీనికి పూర్తిగా ఏదో తీసుకొచ్చినప్పుడు మీరు తీసుకునేటువంటి చర్యల వల్ల ప్రజల్లో భక్తుల్లో నమ్మకం కలగాలి తప్ప ఏదో కంటి తుడుపు చర్యగా ఎవడో ఒక జేఈనో లేకపోతే ఒక ఏఈనో ఒక ఈఈనో సస్పెండ్ చేయడం వల్ల ఏమొస్తుంది? రిపీటెడ్ గా ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. శ్రీకూర్మంలో ఇన్సిడెంట్ జరిగింది, తిరుపతిలో ఇన్సిడెంట్ జరిగింది, సింహాచలంలో ఇన్సిడెంట్ జరిగింది. మరి వీళ్ళు సనాతన ధర్మం గురించి, హిందుత్వం గురించి అన్ని రకాలుగా మాట్లాడుతున్నటువంటి తిరుపతి లడ్డూని ఏ రకంగా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా వారు డిగ్రేడ్ చేసేటువంటి పరిస్థితులు చూసాం. సో ఇవన్నిటికీ బాధ్యత ప్రభుత్వం అనేది. ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం. ఎవరేమైపోయినా పర్వాలేదు, మాకు కావాల్సినటువంటి పబ్లిసిటీ, మాకు కావాల్సినటువంటి అధికారం మాకుంటే చాలు అనేటువంటి అభిప్రాయం ప్రభుత్వంలో ఉంది. ఇది మంచిది కాదు. ఇది భక్తులకి, ప్రజలకి, అందరికి కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉందనేటువంటిది మా డిమాండ్. ఇంత పెద్ద ఇన్సిడెంట్ ఇది ఒకటి కాదు. ఈ 11 మాసాల్లో తిరుపతిలో వైకుంఠ ఏకాదశి రోజున జరిగినటువంటి ఘటనలో ఖమ్మం కాంగ్రెస్ లో